GO46 అసలు ఏమిటి ఈ GO46? గత బీఆర్ఎస్ తీసుకొచ్చిన GO46 వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు చాలా అన్యాయం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా GO46 తరపున ఎంతోమంది ప్రతిభావంతులైన అభ్యర్థులు ఇంకా పోరాడుతూనే ఉన్నారు GO46 రద్దు చేయాలని. అయితే ఇప్పటికీ హైకోర్టులలో ఈ కేసుపై వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే గ్రామీణ ప్రాంతమైన ప్రతిభావంతులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి వీళ్ళు గత కొన్ని నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మాకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో GO46 వల్ల మాకు అన్యాయం జరిగింది, మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. అయితే ఈ GO46 వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, పట్టణ ప్రాంత అభ్యర్థులకు లాభం జరిగిందని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు. అయితే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లో జనాభా ఎక్కువ ఉండి తర్వాత పోస్టులు ఎక్కువగా ఉండటం వల్ల వారికి తక్కువ మార్కులు వచ్చినా కానీ ఉద్యోగాలు వచ్చినాయి. అయితే అంటే గ్రామీణ ప్రాంతంలో పోస్టులు తక్కువగా ఉండటం వల్ల మాకు మెరిట్ మార్కులు ఆధారంగా మాకు ఉద్యోగాలు రాలేదని చెప్పేసి వీళ్ళు వాపోతూ ఉన్నారు. సో ఇది జనాభా ప్రాతిపదికనగా స్టేట్ పోస్ట్ అంటే TSSP బెటాలియన్ పోస్ట్ అనేది జనాభా ప్రతిపాదన తీసుకోవటం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి వాపోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం GO46 బాధితుడికి ఫోన్ చేసి తెలుసుకుందాం అసలు GO46 ఆ కేసు ఎక్కడి వరకు వచ్చింది, వీరికి నిజంగా న్యాయం జరుగుతుందా లేదా, కాంగ్రెస్ పార్టీ వీరికి ఏం హామీ ఇచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో శాసన మండలి సమావేశంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు కూడా GO46 అభ్యర్థులకు న్యాయం జరగాలని చెప్పేసి శాసన మండలిలో మాట్లాడటం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వీరికి న్యాయం చేస్తుందా లేకుంటే GO46 అంటే ఆల్రెడీ ట్రైనింగ్కి పోయిన అభ్యర్థులు ఉన్నారు, సో ఆల్రెడీ కొన్ని పోస్టులు మిగిలినాయి కాబట్టి GO46ను సరిచేసి వీరికి ఉద్యోగాలు కల్పిస్తుందా లేదా అనేది చూద్దాం. మనతో పాటు GO46 బాధితుడు ఉన్నారు, ఫోన్ చేసి కనుక్కుందాం అసలు ఏం జరుగుతుంది ఏందనేది చూద్దాం. హలో, మీరు లైవ్లో ఉన్నారు, చెప్పండి. అసలు ఏం జరుగుతుంది GO46 ఈ కోర్టు కేసు ఎక్కడి వరకు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ మీకు ఏమైనా హామీ ఇచ్చిందా, అసలు ఏం జరుగుతుంది? GO46 నుంచి మీరు గత నెలలుగా పోరాడుతూనే ఉన్నారు, తిండి తినకుండా ఇంటికి వెళ్ళకుండా హైదరాబాద్లోనే ఉండు, ఏం జరుగుతుంది అసలు GO46? నవీన్ గారు, ఇప్పుడు మనకు ఎలక్షన్ ముందు వివిధ సందర్భాల్లో వీళ్ళు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మనకు మాట ఇచ్చారు, జీవో నెంబర్ మేము అధికారంలో వస్తే GO46 సవరించి ఏదైతే దీనివల్ల నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేస్తామని చెప్పి. ఓకే, దాని తర్వాతకి పార్టీ అధికారంలో వచ్చిన తర్వాతకి వివిధ స్టేజ్లలో సీతక్క గారు కానీ, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా అంటే వివిధ సందర్భాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే వివిధ సందర్భాల్లో మంత్రులు కూడా మాట్లాడారు దీనిపైన. ఓకే, GO46 గురించి మీ అందరికి న్యాయం చేస్తాము. శ్రీధర్ బాబు గారు స్పష్టంగా ఏమన్నారంటే, ఈ పిల్లలకి అన్యాయం జరిగింది, ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేస్తాము, కసరత్తు చేస్తామని చెప్పారు. ఓకే, అంటే వాళ్ళు ఆ కసరత్తు అనేది ఇంకా చేస్తూనే ఉన్నారా మరి ఏందనేది తెలియదు. అదే విధంగా బల్మూరి వెంకటన్న కూడా చాలా సందర్భంలో ఈ పిల్లలకి న్యాయం చేస్తామని చెప్పారు అన్న కూడా. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే బ్రదర్, ఇప్పుడు కేసు దాదాపుగా 25 సార్లు వాయిదా పడ్డది. ఇప్పటికి 25 సార్లు హైకోర్టులో. ఓకే, అడ్వకేట్ జనరల్ రాకపోవడం వల్ల కేసు వాయిదా కూడా అంటే మా అడ్వకేట్ అటెండ్ అవుతాడు, మళ్ళీ వీళ్ళ ఎవరో జీపీ కానీ ఎవరైనా వచ్చేసారి అడ్వకేట్ జనరల్ రాలేదు, కేసు పోస్ట్పోన్, మళ్ళీ నెక్స్ట్ 19th 20th అంటారు, మళ్ళీ 20 రోజు మళ్ళీ అడ్వకేట్ జనరల్ రారు, మళ్ళీ పోస్ట్పోన్, ఇలా 25 సార్లు జరిగింది ఇప్పటికి. కేవలం అడ్వకేట్ జనరల్ రాకపోవటం వల్లనే కేసు వాయిదా పడుతుంది అనేది మీ భావన? అంతే. ఇప్పుడు ఒకటి ఏంటంటే చేస్తామని చెప్పాలి, లేదంటే కేసు అయినా కోర్టులో అయినా అంటే తెలుసుకోవాలి. ఏదో విధంగా వాళ్ళు వచ్చి మా ల్యాండ్ డిఫెండ్ చేసి ఏదనేది తెలుస్తుంది, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది, ఇక్కడ అన్యాయం జరిగిందని స్పష్టంగా అందరికి తెలుసు.
ఇప్పుడు ఆపోజిషన్ లీడర్లు కూడా కేటీఆర్ గారు కూడా మాట్లాడడం జరిగింది దీనిపైన. జియో 46 తీసుకొచ్చింది వాళ్ళే కదా, బీఆర్ఎస్ గవర్నమెంటే కదా జియో 46 తీసుకొచ్చింది కూడా. తీసుకొచ్చింది వాళ్ళే. వాళ్ళని మనం ఎట్లా ఏ విధంగా వాళ్ళని దుమ్మెత్తి పోసినాము, ఆ పార్టీ మనకు అక్కర్లేదని చెప్పి వాళ్ళని అదే పాతాలను దొక్కినాం ఆ పార్టీని మనం. కరెక్ట్ చెప్పారు. కేవలం నిరుద్యోగుల వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనేది తెలంగాణ రాష్ట్రంలో పెద్ద చర్చ కూడా నడిచింది. స్వయాన మన రేవంత్ రెడ్డి గారు కూడా వివిధ సందర్భాల్లో చాలా సార్లు నిరుద్యోగుల ప్రభుత్వం ఏది, నిరుద్యోగుల వల్లనే ప్రభుత్వం ఏర్పడ్డదని చాలా సందర్భాల్లో చెప్పింది కదా మనకు. అది సో ఇప్పుడు ఆ పార్టీ తెచ్చింది వాస్తవమే, కానీ వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళ వాదన ఏంది, న్యాయం చేయమని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి. అంటే ఎంత సిగ్గుచేటు అంటే తెచ్చినోడే నాకు ఎవడైతే నీకు అన్యాయం చేసిండో తప్పు ఒప్పుకొని మీరు న్యాయం చేయమని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న ఇష్యూ వచ్చింది అనుకో రాష్ట్రంలో, ఎప్పుడైనా ఒక అధికార పక్షానికి ప్రతిపక్షానికి మాటలు యుద్ధం జరుగుతుంది. అరే బాబు నువ్వు ఇది చేసినావు, ఇది నువ్వు తప్పు చేసినావు అని వాడు చెప్తే, అంటే ప్రతిపక్షం ఏమంటది, లేదు లేదు మేము కరెక్ట్ చేసినాం, ఏదో రకంగా వాళ్ళ ఇద్దరి మధ్య ఆ వాగ్వాదం అనేది జరుగుతుంది. ఈ జియో నెంబర్ 46 లో పాలకపక్షం మా తరపున ఉంది, ప్రతిపక్షం మా తరపున ఉంది. సూపర్. అయితే ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మేము పొరపాటు చేసినాం జియో 46 తీసుకొచ్చి, అప్పుడు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, కాబట్టి అది సవరించండి అని చెప్పేసి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ తరపున వాళ్ళు ప్రెస్ మీట్ల ద్వారా కానీ మిగతా ఏ సందర్భాల్లో కానీ వెల్లడిస్తారు. అవును, ఇప్పుడు రాకేష్ రెడ్డి అన్న కూడా ఎమ్మెల్సీ కంటెస్టెంట్ క్యాండిడేట్ ఆయన కూడా అదే విధంగా చెప్తుండు. కేటీఆర్ గారిని మా జియో 46 టీం కలిసింది, అంటే నేను చిన్న పని వల్ల నేను బయటకు ఉన్నా, మా టీం కలిసింది. కలిసే వాళ్ళు దీనిపైన మేము తప్పు చేశామని చెప్పి స్వయాన కేటీఆర్ గారు ఒప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు అధికార పక్షం నుంచి ఏదైతే సబ్ కమిటీ చేసారో ఆ కమిటీ సభ్యులు దామోదర్ రాజనరసింహ గాని, శ్రీధర్ బాబు గారు గాని, లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు న్యాయం చేస్తామని చెప్తున్నారు, మీకు అన్యాయం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. సబ్ కమిటీ వేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున. అవును, సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీ వేసి దాదాపుగా 5-6 నెలలు అవుతుంది ఇప్పటికి. 5-6 నెలలు అవుతుంది. మాకు ఏదైతే చైర్మన్ దామోదర్ రాజనరసింహ గారు దాదాపుగా ఒక 5-6 గంటలు టైం ఇచ్చారు మాకు. 5-6 గంటల సందర్భంలో మేము ఏం జరిగింది, వాట్ ఈజ్ వాట్ అనేది మేము సార్కి స్పష్టంగా వివరించడం జరిగింది. దాని తర్వాతకి ఏదైతే పొన్నం ప్రభాకర్ గారికి 2 days బ్యాక్ మళ్ళీ రిఫరెండం ఇవ్వడం జరిగింది, అంటే టైం ఇచ్చారు సార్ కూడా. శ్రీధరబాబు గారిని చాలా సందర్భాల్లో కలిసినాం. సో ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా చేస్తారు, ఏం చేస్తారు అనేది, ఇప్పుడు వేలాది మంది అభ్యర్థులు నిరీక్షణ ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా మనోవేదన గురవుతున్నారు. మేము కూడా ఏమైనా ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ఎటు దిక్కుతో వచ్చిన పరిస్థితుల్లో ఉన్నాం బ్రదర్ మేమైతే. చాలా మంది జియో 46 వల్ల మీకు న్యాయం జరిగిద్దని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా భావిస్తున్నాం. ఈ ప్రభుత్వం చేయకపోయినా కోర్టుల పైన మాకు నమ్మకం ఉంది, న్యాయస్థానాల పైన. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అడ్వకేట్ జనరల్ గారికి స్పష్టమైన ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరు వెళ్ళండి, కేసు డిఫెండ్ చేయండి, ఏం జరుగుతుంది అని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అడ్వకేట్ జనరల్ అనేది ఏందనేది ఆ కోర్టులో వెళ్ళిపోతే ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు. థ్యాంక్ యూ ప్రవీణ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చూసాం మనం జియో 46 అభ్యర్థుల బాధ, ఆవేదన, వారి మానసికంగా కృంగిపోతూ ఉన్నాం. ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము భావించినాం, మెరిట్ మార్కులు సాధించినా కానీ మాకు ఉద్యోగాలు రాకపోవడంతో మానసికంగా కృంగిపోతూ ఉన్నామని చెప్పేసి అంటూ ఉన్నారు. సో మొత్తానికి జియో 46 నిజంగా వారికి న్యాయం జరుగుతుందా లేదా? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు హైకోర్టులో వారి తరపున ఒక అడ్వకేట్ను పెట్టుకోవటం జరిగింది. అదేవిధంగా అడ్వకేట్ జనరల్ కనుక వస్తే వాదనలు విన్న తర్వాత వీరికి న్యాయం జరుగుతుందా లేదా అని అంటా ఉన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కూడా, అంటే చాలామంది మంత్రులను మేము కలిసినాం, ఆ మంత్రులు మాకు హామీ ఇచ్చారు, జియో 46 మాకు న్యాయం చేస్తారని చెప్పేసి బాధితులు అంటా ఉన్నారు. సరే చూద్దాం, నిజంగా జియో 46 అభ్యర్థులకి న్యాయం జరుగుతుందా లేదా అనేది మనం వేచుద్దాం. ఎందుకంటే జియో 46 వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులకే తీవ్ర నష్టం జరిగిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా ఈ రగడ మొదలైంది. సో మొత్తానికి జియో 46 అభ్యర్థులకు న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాం. సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జియో 46 అభ్యర్థులకు న్యాయం చేస్తుందని చెప్పేసి ఆ బాధితులు కూడా అంటా ఉన్నారు. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు.